మృతి చెందడం జరిగింది. ఈ మృతి ఎలా జరిగిందనే దానికి ఈ 24వ తారీఖు జరిగితే ఈ రోజు వరకు సరైన విచారణ ఎక్కడ కూడా జరగలేదు. అసలు ఎందుకు చనిపోయాడో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటో కూడా ఇప్పటి వరకు మాకు తెలియలేదు. ఇంత లేటు జాప్యం అవుతుంది కాబట్టి అనేకమైన అనుమానాలు వస్తూ ఉన్నాయి క్రైస్తవులకి. ఈ రోజు మేము ప్రభుత్వం వారు ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం, అయ్యా క్రైస్తవులు గుర్తించండి. ఏదో 2% ఉన్నారు అనుకుంటున్నారేమో, మరి అనాథరైజ్డ్ అంటే రికార్డు పరంగా కాకుండా 20% క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి మాకు న్యాయం జరిగించండి. మా తరపున కూడా ప్రభుత్వాలు స్పందించి మాకు కూడా రక్షణ కల్పించి మేము కూడా భారతదేశ పౌరులు అనేటువంటి ఒక గుర్తింపు మాకు ఇవ్వాల్సిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ శాంతియుత ర్యాలీలో మేము ఎవరిని విమర్శించట్లేదు, కానీ మేము కూడా ఈ భారతదేశంలో ఒకరు అనేటువంటి ఒక మరి మా యొక్క భావనను, మా గుర్తింపును మాకు ఇవ్వాల్సిందిగా, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మాకు కల్పించవలసిందిగా సవినయంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రవీణ్ పగడాల్ అనేటువంటి గొప్ప దైవజనుడు, ఆయన ఎలా చనిపోయాడో అది నాకు కావాలి. ఈ రోజు నా కుటుంబానికి మరి ధైర్యం చెప్పడానికి, ఒక భరోసాను ఇవ్వడానికి, మీకు న్యాయం జరిగేంత వరకు మీ తరపున క్రైస్తవ లోకం మీకు అండగా ఉంటదనేటువంటి ఒక సందేశం ఇవ్వడానికి ఈ రోజు జగ్గంపేటలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. స్పందించారు, ధన్యవాదాలు సార్. లోకేష్ గారు స్పందించారు, మీకు ధన్యవాదాలండి. అలాగే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు, మీకు ధన్యవాదాలు. కానీ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదని ఈ రోజు మేము అడుగుతూ ఉన్నాం. అయ్యో పిఠాపురంలో మీకు క్రైస్తవులు కూడా ఓట్లు వేశారు. ఈ రోజు మీరు ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నారు. మమ్మల్ని గుర్తించండి, మా క్రైస్తవుల మనోభావాలను కాపాడవలసిందిగా మిమ్మల్ని సవినయంగా మేము కోరుకుంటున్నాం సార్.